పశ్చిమ బెంగాల్లో మరో హైడ్రామా నడుస్తోంది. టోల్ ప్లాజాల వద్ద సైన్యం మోహరించడంపై బెంగాల్ సీఎం మమత అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇండిగో విమానం ల్యాండింగ్ వ్యవహారంపై లోక్సభలో రచ్చ చేసిన తృణమూల్ ఇప్పుడు బెంగాల్లో సైన్య మోహరింపుపై వివాదాన్ని లేవనెత్తుతోంది. టోల్ ప్లాజాల వద్ద సైన్య మోహరింపుకు నిరసనగా మమతా బెనర్జీ రాత్రంతా సచివాలయంలోనే ఉండిపోయారు. సైన్య మోహరింపుతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని మమత ఆరోపిస్తున్నారు. ప్రజలను అభద్రతలో వదిలేసి వెళ్లలేనని రాత్రంతా సచివాలయంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు. టోల్ ప్లాజా దగ్గర నుంచి ఆర్మీ వెళ్లిపోయినా మరో 18 జిల్లాల్లో ఉన్నారని మమత ఆరోపించారు. ఇదేమైనా సైనిక కుట్ర అని మమత ప్రశ్నించారు. అయితే మమత ఆరోపణలను సైన్యం కొట్టిపారేసింది. ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై నిఘా ఉంటుందని, అందులో భాగంగానే టోల్ ప్లాజాల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లుగా సైన్యం వివరించింది. పెద్ద నోట్ల మార్పిడికి తీవ్రవాదులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం ఉండడంతోనే టోల్ ప్లాజాల వద్ద సైన్యం మోహరించినట్టుగా తెలుస్తోంది. హుగ్లీ బ్రిడ్జి మీద తనిఖీలు ముగిశాక అక్కడి నుంచి సైన్యం వెళ్లిపోయింది. దేశ